నమస్తే మాధురి గారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అండ్ ఆర్టీవీ తరపున మా తరపున మీకు హ్యాపీ బర్త్డే మాధురి గారు. హ్యాపీ బర్త్డే లేకుండా చేశారు కదండి మీరు. బర్త్డేలో హ్యాపీ మిస్ చేశారు కదా. ఎవరు? మేమేం చేసామండి. అయినా మీరు వచ్చినట్టున్నారు కదా పార్టీకి నందు గారు. కాదండి, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమైంది అక్కడ మాకు చెప్తే మాకు క్లారిటీ వస్తుంది కదా. లేదు, మీరు పార్టీలో ఉన్నారా అంటున్నా. మీరు పార్టీలో ఉన్నారా? వచ్చినట్టున్నారు కదా మీరు కూడా పార్టీకి. నంది గారు అంత క్లియర్ గా రాశారు మరి. నంది గారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వేరు కన్ఫర్మేషన్ వేరు. సో ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ఏదైనా అది మనం ఇన్ఫార్మ్ చేయాలి ప్రజలకు కదా సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే దువ్వాడ మాధురి అరెస్ట్ అని మీ దీనిలోనే చూశాను. నేను షాక్ అయ్యాను. అసలు ఎందుకు అరెస్ట్ అవుతాం? మేమేం నేరం చేసాం అరెస్ట్ అవుతాం? అసలు విషయాలు ఏంటి? అందులో బాగా చూస్తే అందులో ఏం చెప్తున్నారంటే మేము మందు పార్టీ ఏర్పాటు చేసామని, అక్కడ ఏదో విదేశీ బ్రాండ్స్ ఉన్నాయని, హుక్కా ఉందని, ఇలా లేనిపోనివన్నీ పెట్టి అందుకే మా మీద కేసు కట్టి అరెస్ట్ చేశారని. నేను క్లారిటీగా చెప్తున్నాను, మీరు తెలియక సమాచారం పూర్తిగా లేక లేదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో మీరు ఇది మార్నింగ్ రిలే చేశారు. అది రాంగ్. మీరు రిలే చేసిందంతా కూడా రాంగ్ అని మీకు అందుకే మేము మీతో మాట్లాడుతున్నాం, ప్రజలకు చూపిస్తున్నాం కదా. ఇదేం మనం పర్సనల్ కూర్చొని మాట్లాడుకుంటుందేం కాదు, పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఆర్టీవీతో చాలా ఇంటర్వ్యూస్తో నాకు ఆర్టీవీ ఛానల్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అవును, ఎన్నోసార్లు మీ స్టూడియోకి వచ్చాం, మాట్లాడాం, మా ఫ్యాక్ట్స్ కూడా క్లారిటీగా చెప్పాం. మీ అంత క్లారిటీగా ఇంకే ఛానల్లో కూడా చెప్పలేదు, అంతగా చెప్పాం. మా గురించి మీకు స్పష్టంగా తెలుసు మొత్తం అందరికి కూడా. నిన్నను నా స్నేహితుడు పార్దు అనే ఒక రియల్ ఎస్టేట్ ఓనర్, ఆయన ఒక చిన్న తక్కువ మందితో ఒక 25-30 మందితో ఒక సమావేశం పెట్టాడు. ఆ సమావేశం ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిజినెస్ ఎక్స్పాన్షన్, దానికి సంబంధించి దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం కొంతమంది కూర్చొని మాట్లాడదామని మేము ఒక దగ్గర కూర్చొందాం అనుకునే దానిలో పార్దు ఏమన్నాడంటే నేను టైం చూసుకొని అరేంజ్ చేస్తానని చెప్పి ఆయన అరేంజ్ చేశాడు. నిన్న సాయంత్రం 9 గంటలకు వచ్చేయండి సార్ అని ముఖ్యులందరూ కూడా అక్కడికి పిలిచాడు. పిలిచిన తర్వాత అందరూ వచ్చినట్టుగానే నేను కూడా మాధురి కూడా వెళ్ళాం. మేము వెళ్ళినప్పటికి ఇంచుమించు 9:30 అవుతుంది. 9:30 గంటలకి ఇంకా డిన్నర్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది, ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పార్దుతో మాట్లాడి కూర్చుని అలాగే చిట్ చాట్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. 10 గంటలకల్లా పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు. పోలీసు వచ్చిన తర్వాత పోలీసులు ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు డైనింగ్ టేబుల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అక్కడ మా డిషెస్ ఏవైతే ఉంటాయో డిషెస్ అన్ని కూడా అక్కడ కూడా చెక్ చేస్తున్నారు. ఏంటి ఇదంతా చెక్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని నేను ఒకసారి నిలబడి అడగబోయాను. నా దగ్గరికే పోలీసు వారు వచ్చారు. సార్ మీరు కూడా ఇక్కడ ఉన్నారా అని అడిగారు. ఉన్నాం. ఏంటండి సార్, ఏంటి ప్రాబ్లం అయింది? ఇక్కడ విదేశీ మద్యం ఉంది, ఇక్కడ లైసెన్స్ లేదు అన్నారు. అరే లైసెన్స్ లేకుండా ఇది ఎలా పెట్టారు? నేను వెంటనే పార్దుతో కూడా డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే అన్న లైసెన్స్ విషయం ఇదంతా కూడా ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు, మేనేజరే చెప్పాడు 25 మంది 30 లోపు అయితే ఏ లైసెన్స్ అక్కర్లేదు, మేము చూసుకుంటాం అన్నాడు. మనం జస్ట్ డిస్కస్ చేసుకోవటానికి వచ్చామన్నా అని చెప్పాడు. సరేలే ఇప్పుడు చూడు లైసెన్స్ లేదంటున్నారు, ఇదేంటో క్లియర్ చేసుకోండి అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. నేను బయలుదేరినప్పటికి 10:30 అయింది సార్. పార్దు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారంట. పార్దు వెళ్ళి సంతకం పెట్టాడు. పార్దు పైన ఎఫ్ఐఆర్ చేశారని తెలిసింది నాకు. నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే కేవలం బిజినెస్ పర్పస్, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దానికోసం ఏర్పాటైన సమావేశం తప్ప దానికి ఎలాంటి కలర్ ఇచ్చారంటే మాధురి పుట్టినరోజు అని, ఆ పుట్టినరోజు సందర్భంగా అక్కడ పార్టీ జరిగిందని ఫామ్ హౌస్ లో ఏవో మాదక ద్రవ్యాలు వాడారని అక్కడ ప్రచారం చేశారు. ఇదంతా రాంగ్, ఇదంతా ఫేక్ న్యూస్, ఇది అబద్ధం అని నేను క్లియర్ గా మీకు ఖండిస్తున్నాను. మాధురి పుట్టినరోజు 11వ తారీఖు కాదు, 12వ తారీఖు, అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తప్పకుండా మాధురి పుట్టినరోజు చేస్తాం. కేక్ కట్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు,
అందరూ కలిసి కూర్చొని మా ఇంటిలో చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసుకుంటాం, తప్పే లేదు. అది మా ఇంట్లో కూర్చొని మేము చేసుకుంటాం డిన్నర్. అంతేగాని ఫామ్ హౌస్లకు వెళ్ళి 11వ తారీఖు 12వ తారీఖు పుట్టినరోజున 11వ తారీఖు జరుపుకుంటారా? ఎవరైనా అలా చేస్తారా? పైగా ఆ ఫామ్ హౌస్లో ఎటువంటి మద్యాన్ని పెట్టారు, ఏం పెట్టారు, అందులో ఇంపోర్టెడ్ ఏమున్నాయి, ఆ హుక్కా అంటే ఏంటో కూడా నా జీవితంలో నేను ఇంతవరకు అది సరిగ్గా చూడనే లేదు. అలాంటిది ఆ హుక్కా గురించి అన్నింటికి లింకప్ చేసి, ఆ పార్టీకి లింకప్ చేసి, ఆ పార్టీకి మాధురి పుట్టినరోజుకి లింకప్ చేసి దానికి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఇదంతా అభూత కల్పన. ఒకవేళ ఇది నిజమనుకుంటే మీరు పోలీసు వారికి ఎంక్వైరీ చేయొచ్చు, పోలీసు వారికి అడగొచ్చు కదా, వాళ్ళే చెప్తారు. ఎఫ్ఐఆర్ వేసారా లేదా, వేస్తే ఎవరిపైన వేశారు, ఏంటి దొరికాయి అని వాళ్ళే చెప్తారు కదా సార్. ఒకవేళ ఎఫ్ఐఆర్ వేసినా అక్కడికి గెస్ట్ గా వెళ్ళినటువంటి మాకు ఆ మద్యానికి, ఆ డిన్నర్ కి, అందులో వాడే వంటకాలకి, భోజనాలకి మాకు ఏం సంబంధం ఉంటుంది? ఏ రకంగా మేము బాధ్యులు అవుతాం? అయితే పార్టీకే వెళ్ళకూడదా, ఫంక్షన్లకు వెళ్ళకూడదా? మరి హైదరాబాద్లో చాలా ఫంక్షన్లు అవుతుంటాయి, చాలా మంది వెళ్తుంటారు, వస్తుంటారు, సెలబ్రేషన్స్ అవుతాయి, మాకు చాలా మంది పిలుస్తుంటారు, వెళ్తుంటాము. అది వెళ్ళటమే తప్పు అని ఇంకా మాట్లాడితే ఇంకేం చేయలేదు. లేదు అలా ఏం కాదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను మాధురి గారు మీకు కూడా. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడిన మాటల్లోనే మాధురి గారి బర్త్డే ఈరోజు, అట్ ది సేమ్ టైం పార్టీ జరిగింది, పార్టీలో సమ్ లిక్కర్ ఉంది, ఏదో విదేశీ లిక్కర్ ఉంది, దానికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారని మీరే చెప్పారు. అక్కడ హుక్కా ఉందని తెలుస్తూనే ఉంది ఎలాగో. సో అక్కడ ఉన్న విషయాలన్నీ లేదు మీరు సార్ మీరు మా పుట్టినరోజుకి ఆ పార్టీకి సంబంధం లేదు. నేను అదే చెప్పబోతున్నాను. లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్ మీట్, దట్స్ వాట్ నేను అదే చెప్పబోతున్నాను శ్రీనివాస్ గారు. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ చిన్న అనుకోకుండా ఒక చిన్న ఇదైంది ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్ అంటే యాజ్ యూజువల్గా ఉంది. కాకపోతే మీ పుట్టినరోజుకి, మాధురి గారి పుట్టినరోజుకి పార్టీకి సంబంధం లేదనేది మేము ఒప్పుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే మిగిలిన ఏ విషయాలు అయితే మేము చెప్పామో వార్తలు అవన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే అది మాధురి గారి పుట్టినరోజు కోసం కాదు, సమ్ వేరే పార్టీ కోసం. మరి అరెస్ట్ కావలేదు, మరి మాకు అరెస్ట్ అవ్వలేదు కదా సార్, మాకు సంబంధం ఏంటి? విషయం కూడా చెప్తున్నాను నందు గారు అక్కడ మద్యం బాటిల్స్ లేవని నేను చెప్పట్లా, ఉన్నాయి, అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఆ మద్యం బాటిల్స్ కి మాకు సంబంధం ఏంటి అని అంటున్నాను. ఆ లైసెన్స్ లేకపోవడానికి గెస్ట్ అయినటువంటి మాకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. మేము వీఆర్ గెస్ట్స్, గెస్ట్ గా వెళ్ళాం. అదే వెళ్ళిన మాకు ఆ మద్యానికి సంబంధం ఏంటి? లైసెన్స్ ఇప్పుడు మీరు ఒక పార్టీకి మాకు పిలిచారు, మీ ఇంటికి వస్తాం సార్, మీ ఫంక్షన్ లో ఏం వాడారో మాకెలా తెలుస్తుంది? ప్లీజ్ allow me to give you a clarity. మాధురి గారు, వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్ దట్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ న్యూస్ చెప్పినందుకు ఏదో గొప్పగా మేమేం ఫీల్ అవ్వడం లేదు. మాకు ఒక వార్త వచ్చింది, దాంట్లో చాలా విషయాలు గొప్ప అనుకోవట్లేదు కదా. చాలా ఒకసారి మీరు న్యూస్ చెప్పే ముందు స్టేషన్ లో కనుక్కున్నారా? అప్పటికి మాకు ఇన్ఫర్మేషన్, మా స్ట్రింగర్స్ వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మాధురి అరెస్ట్, దుబాడు మాధురి అరెస్ట్ అని ఎలా రాస్తారండి? మా ఇంట్లో పేషెంట్స్ ఉంటే, హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటే చచ్చిపోతే మీరే బాధ్యులు అవుతారా? అది కేవలం మాకు మాత్రమే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదండి, అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు అలాగే వచ్చింది. వి ట్రై టు నో. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం. ఇచ్చిన వాళ్ళందరికీ అడుగుతున్నాను, మీరు న్యూస్ రాసే ముందు మాధురి అరెస్ట్ అయిందా లేదా తెలుసుకున్నారా? మాధురి మీద ఎఫ్ఐఆర్ పడిందా లేదా తెలుసుకున్నారా? స్టేషన్ కి ఫోన్ చేసి కనుక్కున్నారా? అడుగుతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్. ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒక్క విషయం, జస్ట్ లెట్ మీ క్లియర్. నేను అనేది ఏంటంటే, అక్కడ విదేశీ మద్యం ఉంది, హుక్కా ఉంది, సమ్ పార్టీ జరిగింది, ఆ పార్టీలో మీరు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఇదే రోజు మీ బర్త్డే అయింది. చాలా కోఇన్సిడెంటల్గా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. దానివల్ల ఆ పార్టీ మీది అని మాకు తెలియదండి, మీకు తెలియదు. శ్రీనివాస్ గారు నేను చెప్పేది అదే. ఉందా, ఏముందా, ఏం బ్రాండ్స్ ఉన్నాయో కూడా మాకు తెలియదు. శ్రీనివాస్ గారు అవసరం లేదు. శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నాను, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మా శ్రీనివాస్, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.